హో హో ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే చచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ గురుదేవాయ తే నమః. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉత్సాహం సాహసం ధైర్యం భక్తియోగ పరాక్రమః షడేతే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి. భగవంతుడు ఎక్కడ భాషిస్తాడు, ఎక్కడుంటాడు, ఎక్కడుండి భక్తులను ఆశీర్వదిస్తాడు అంటే భగవంతుడు అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మము. మరి కరెంటు తంతెల యందు అనగా తీగల యందు, ఆ తంతెల యందు కరెంటు ఉన్నది, నూటలు పేసు. స్విచ్ దగ్గర ఇప్పుడు స్విచ్ వేసినప్పుడు బల్బులోకి ప్రవేశించి ఆ కరెంటు ఏకమై, నూటలు పేసి ఏకమై బల్బు ఎలా ప్రకాశించి చీకట్లు తొలగిపోతున్నాయో ఆ ప్రకారంగానే మీరు సాధనానుష్ఠానములు కలిగి సర్వేశ్వర చింతన చేసినప్పుడే అప్పుడు మాయ తొలగిపోతుంది, మీరు మహేశ్వర స్వరూపులై భాషిస్తారు. అనగా దైవానుగ్రహాన్ని పొందాలంటే మాయ తొలగి మీరు జ్ఞాన స్వరూపులై భాషించాలంటే, మీకు ఆ సమస్తమును సిద్ధించాలంటే మీరు ప్రయత్నం చేయాలా. బల్బు స్విచ్ చేసినప్పుడు లైట్ వెలిగినట్టుగా కరెంటు ఉంది, అది ప్రకాశించినప్పుడు స్విచ్ చేయాలా. స్విచ్ చేస్తే ప్రకాశించి చీకట్లు తొలగిపోయినట్టులా ఇక్కడ 6 వ్రతములు, 6 సుగుణాలు కలిగినటువంటి వారి హృదయాంతరాలంలో భగవంతుడు భాషిస్తాడు. అట్టి వారి యొక్క హృదయంలో ఆశీర్వదిస్తాడు. అట్టి శరీరము చైతన్యవంతముగా తయారై మానవాళికి ఉపయోగపడుతుంది. అట్టి శరీరము, అట్టి పుణ్యపురుషులు లోకోద్ధారకులు అవుతారు. ఉత్సాహం సాహసం ధైర్యం, ఎప్పుడు ఉత్సాహవంతులుగా ఉండాలా. ఏడుస్తూ బాధపడుతూ ఈ కార్యము నేను సాధిస్తానో సాధించలేను అని బీరులై ఏడుస్తూ కూర్చున్నటువంటి వారికి ఏమి సాధించలేరు వారు. ఉత్సాహం కలిగి ధైర్యం, ఉత్సాహం సాహసం కలిగి ధైర్యం తెచ్చుకొని ఎవరైతే ముందుకు సాగుతారో అప్పుడు విజయలక్ష్మి వరిస్తుంది వారలను. ఉత్సాహం సాహసం ధైర్యం. పూర్వకాలంలో ఒక మహారాజు యుద్ధానికి వెళ్ళినాడు. శత్రురాజుల చేత ఓడింపబడ్డాడు. ఒక్కసారి ఓడి ఏ విధంగానో ప్రాణాన్ని కాపాడుకొని మృత్యుముఖం నుండి బయటపడి ఇంట్లోకి వచ్చి రాజసౌధంలో కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాడు. ఏమైనా సరే మళ్ళా వెళ్దామని రెండోసారి వెళ్ళినాడు. శత్రురాజుల ద్వారా ఓడింపబడి ఏదో ప్రాణం అరచేతిలో పెట్టుకొని తప్పించుకొని వచ్చి మళ్ళా రాజసౌధంలో కూర్చున్నాడు. తన రాజమందిరంలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. మరల వెళ్ళినాడు. మూడోసారి వెళ్ళి మళ్ళా ఓడిపోయినాడు. మళ్ళా ఏడుస్తూ రాజసౌధంలోకి వచ్చి ఏడుస్తూ కూర్చుంటూ బాధపడుతున్నాడు. వెంటనే తన భవనంలో ఉన్నటువంటి పూర్వకాలంలో స్లాబులు లేవు, పెద్ద పెద్ద దూలాలు, పెద్ద పెద్ద కంట్లు పెద్ద పెద్ద వేసేసి దానికి పలకలేసి కప్పులు వేసేవారు.
ఒక సాలెపురుగు ఆ దూలంపై నుంచి కింద పడింది. సాలీడుకు అనగా సాలెపురుగుకు ఆ పార్శ్వం భాగం ఉండడం ద్వారా వెనక ద్వారా ఒక దారం ఉంటుంది. అది కింద పడ్డప్పుడు వెనక పక్క ద్వారం ఉంది కదా, తీగల మాదిరిగా ఉంది కాబట్టి దాన్ని పట్టుకొని ఎక్కుతూ ఉన్నది. మళ్ళోసారి కింద పడింది, మళ్ళా రెండోసారి పోయింది, మళ్ళీ కింద పడింది, మళ్ళీ మూడోసారి దగ్గరికి పోయి కింద పడింది, నాలుగోసారి వెళ్ళి ఆ గమ్యస్థానాన్ని చేరింది ఆ సాలెపురుగు. అప్పుడు మహారాజుండి, అయ్యో ఈ సాలెపురుగు ఎంత శక్తి, మూడోసారి ఓడిపోయి నాలుగోసారి గమ్యస్థానాన్ని చేరింది, నేను కింద పడ్డానని చెప్పి ఇంకా పక్క గోడలెంబడిపోయి ఎక్కడికో పారిపోవచ్చు కదది, పురుష ప్రయత్నం వల్ల ఎక్కడికి వెళ్ళి కింద పడ్డానో అక్కడనే ఏ స్థానం నుంచి నేను పతితుడిని కింద పడ్డానో ఆ స్థానాన్ని నేను అధిరోహించాలని చెప్పి అది పురుష ప్రయత్నం వల్ల గమ్యస్థానాన్ని చేరింది. దేహం పాతయేవ కార్యం సాధయేవ, దేహాన్నైనా వదులుతా దేహాన్నైనా వదులుతాను, కార్యమునైనా సాధిస్తాను. ఏమైనా చెప్పే పౌరుషమును తెచ్చుకొని ఉత్సాహవంతుడై ధైర్యమును పోని ఖడ్గమును చేతబోని యుద్ధరంగంలోకి సింహంలాగా పరిగెత్తినాడు. మహావీరుడై దేహదృష్టిని వదిలి ఆత్మదృష్టి కలిగి పురుష ప్రయత్నం వల్ల ఉత్సాహవంతుడై యుద్ధము చేసినాడు, శత్రురాజులను ఓడించినాడు, పారిపోయినాడు, విజయభేరిని మ్రోగించినాడు. ఆ మహారాజు విజయ పతాకమును ఎగరవేసినాడు. చూశారా, పురుష ప్రయత్నం వల్ల ఉత్సాహవంతునికి అసాధ్యమంటూ లేదు, సుసాధ్యములవుతాయి. ఎట్టి పనులు ప్రారంభించినా ఆ భగవంతును ముందు పెట్టుకుని పరాయణుడవై ధర్మాచరణ కలిగి దైవచింతన పరాయణుడవై ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తూ ముందుకు ఎవరు సాగుతారో ఉత్సాహవంతులై అట్టి పుణ్యపురుషులకు ప్రకృతి నీకు అన్ని సదుపాయములు ఏర్పాటు చేస్తుంది. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసేదతి. ఉత్సాహం సాహసం, ఏ సాహసం కలిగి ఉండాలంటే సాహసము అదే క్షత్రియ ధర్మం అనేది ఈ శత్రులను జయించటానికి సాహసము ధైర్యములు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో మరల్చుకున్నప్పుడు ఎప్పుడు ఊడంగా నేను ఈ కార్యమునగా ఇటు యోగ సిద్ధిని పొందుతానో పొందలేను, నేను ముక్తాత్మను అవుతానో కాలేనో అనే భయము విడనాడి ఉత్సాహవంతులై సాహసం కలిగి అనగా ప్రాణాయామ యోగాభ్యాసాదులు బాగా నియమపూర్వకముగా చేస్తూ ధైర్యం కలిగి, ఇక్కడ పాఠాంతరములందు కొంతమంది మహనీయులు భక్తి యోగా అని చెప్పినారు. భక్తి భావంతో గురుదేవులు ఇచ్చినటువంటి ఉత్సాహం సాహసం ధైర్యం కలిగి భక్తి యోగా భక్తి మార్గమును అనుసరిస్తూ గురుదేవులు ఇచ్చినటువంటి ఆ మంత్రమును ఎప్పుడు జపము చేసుకుంటూ ఉత్సాహం సాహసం ధైర్యం, అట్టి ధైర్యమును కలిగి ముందుకు ఎవరు సాగుతారో, అట్టి యోగాభ్యాసములు ప్రాణాయామాది యోగాభ్యాసములు ఎప్పుడు చేస్తుంటారో అట్టి వారికి యోగ చిత్తవృత్తి నిరోధ, యోగాభ్యాసం వల్ల చిత్తవృత్తులు నశిస్తాయి. అనగా కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు జయించే ధీశక్తి నీకు ప్రాప్తిస్తుంది. పరాక్రమ భక్తి యోగ పరాక్రమ, భక్తి మార్గమును యోగాభ్యాసం చేసి పరాక్రమ, ఏమి పరాక్రమము, కామక్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు జయించుట నిమిత్తమై ఎప్పుడు సాధనాపరుడవై ఉండాలా, సర్వేశ్వర ధ్యానంలోనే నిమగ్నుడవై ఉండాలా, సదాచార సంపన్నుడవై ఉన్నందువల్లనే ఈ మాయను జయించే మహాశక్తి నీలో ప్రవేశిస్తుంది. దైవ చింతన వల్లనే ఇది ప్రాప్తమవుతుంది, లేకపోతే సాధ్యము కాబోదు. షడేతే యత్ర వర్తంతే, ఇప్పుడు చెప్పినటువంటి ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ, షడైతే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి.
భగవంతుడు ఇట్టి సద్గుణాలు కలిగినటువంటి ఇటు 6 సద్గుణములు ఇట్టి 6 సుగుణాలు కలిగినట్టి వారి హృదయ పద్మమునందు భగవంతుడు ఆసీనుడై ఉంటాడు, అన్ని శక్తులు ప్రసాదిస్తాడు. అట్టి పుణ్యపురుషులే లోకోద్ధారకులు అవుతారు. అందుకోసమే అనంతమైనటువంటి శక్తి మనలో ఉన్నది. అది బహిర్గతం చేయాలంటే సాధన వల్లనే సాధ్యమవుతున్నది. మర్దన దిక్షు దండానాం రసో యద్వత్ ప్రజాయతే తద్వత్ శరీర దండేన మహాధర్మ ప్రజాయతే. అనంతమైనటువంటి దివ్యశక్తి నీలో ఉన్నది. చెరుకు గడల యందు చెరుకు రసము ఉన్నట్టులా అనంతమైన శక్తి నీలో ప్రాప్తించి ఉంది, నిమిడీకృతమై ఉంది. అది చెరుకు గడల యందు రసము ఉన్నందువల్ల గానుగలేసి ఇట్లా త్రిప్పినందువల్ల ఆ సారవంతమైన రసము బహిర్గతమయ్యి బయటకు వచ్చేసి మానవాళికి ఎలా ఉపయోగపడుచున్నదో నీలో అనంతమైన శక్తి ఉంది. శ్రమ వల్ల సాధన అనుష్ఠానాదుల వల్ల దాని వ్యాప్తి చేసుకుంటివా లోక కళ్యాణం జరుగుచున్నది. మహాధర్మ స్వరూపుడవై భాషిస్తావు. అందుకోసమే ఈ అనంతమైన శక్తి మనలో ఉన్నది. కావున మీరెప్పుడు ఊడంగా సర్వేశ్వర చింతన చేస్తూ ఉత్సాహవంతులై ఉండాలా. అది పురుష ప్రయత్నం, దైవానుగ్రహము. పురుష ప్రయత్నం చేస్తున్నటువంటి పుణ్యపురుషులకే దైవానుగ్రహము ప్రాప్తిస్తుంది. బీరులై ఏడుస్తూ పురుష ప్రయత్నం చేసుకోకుండా నాకే పరమేశ్వర నువ్వే అన్ని శక్తులు ఇవ్వని చెప్పి పురుష ప్రయత్నం చేయకుండా సాధనానుష్ఠానాలు చేయకుండా నాకు ఏదో ఒక శక్తి వచ్చి నాలో ప్రవేశించాలంటే అది ప్రవేశించదు, అది కాని పని. అది పురుష ప్రయత్నం వల్ల దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది. మీరు ఆ లాలనాథ్ ఎప్పుడైతే లాలహే చిత్తబాలకం బాలానాం రోధనం బలం భక్తానాం రోదనం బలం. ఆ మనసును లాలించి దాన్ని లాలిస్తూ ఆ భగవంతుని యొక్క పాదపద్మముల యందు పెట్టుతూ ఆ పిల్లవాడు ఏడిస్తే పిల్లవానికి ఎంత బలమో అట్నే భక్తుడు ఎంత పరితపిస్తుంటాడో భగవంతుని గురించి భక్తునికి అంత బలం వస్తుంది. పిల్లవాడు ఏడుస్తే బాలానాం రోధనం బలం. పిల్లవాడు ఎంత పరితపిస్తుంటే తల్లి చెంత ఉంటుంది. భక్తానాం రోదనం బలం. భక్తుడు ఎంత భగవంతుని గురించి ఎంత పరితపిస్తాడో ఏడుస్తూ తల్లడిల్లుతూ నీ కరుణాకటాక్షం కావాలని పరితపిస్తే భక్తునికి అంత బలం ఉంటుంది, బలము చేకూరుతుంది, అనంతమైన శక్తి ప్రాప్తిస్తుంది. అందుకోసమే ఇక్కడ ఉత్సాహం అనే పదంలో పాఠాంతరంలో ఉద్యమ అంటే పురుష ప్రయత్నము అని అర్థం. ఇక్కడ ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసేదతి. మీరు పురుష ప్రయత్నం చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు అమోఘమైనటువంటి శక్తి ప్రాప్తిస్తుంది. భగవంతుడు అనంతమైన శక్తి నీకు ప్రసాదిస్తాడు. అట్టి పురుష ప్రయత్నం వల్ల ఎవరైనా అట్టి దివ్యత్వమును పొందినారా, సాధ్యము కానటువంటిది సాధించినారా. సాధ్యము కానటువంటిది అంటే లేనటువంటిది, అది నీకు సాధ్యము కానటువంటిది, ఎంత ప్రయత్నం చేసినా ప్రాప్తము కానటువంటిది అది పురుష ప్రయత్నం వల్ల ప్రాప్తిస్తుంది. ఎలా అంటే పాణిని మహర్షి పూర్వకాలంలో పాణిని మహర్షి చిన్న పిల్లోడుగా ఉన్నాడు. చిన్న పిల్లవారుగా ఉన్నప్పుడు కొంతమంది సాధులు సన్యాసులు ఇంట్ల దగ్గర వెళ్ళి భవతీ భిక్షాందేహని అడుగుతూ ఉంటారు. ఆ యుగ ధర్మమును బట్టి పెట్టేవాళ్ళు చాలామందిగా ఉన్నారు. కావున సాధనానుష్ఠానములు చేసుకుంటే మధ్యాహ్నం వేళలో ప్రతిరోజు వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అంటే వాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు. కాసుకొని ఏ పుణ్యపురుషులు ఇంటికి వస్తారా పెట్టాలని మధ్యాహ్నం వేళ సమయం కాగానే కాసుకొని ఉండేవాళ్ళు 12 గంటలకు ఆనాటి యుగధర్మమును. అందుకోసమే ఆ కాలక్రమేణా పెట్టేవాళ్ళు తరిగినారు. కావున ఒక చోటుండి మహనీయులు సాధన చేసుకుంటే సర్వేశ్వరుడు అనుగ్రహిస్తూనుంటాడు. భక్తుల ద్వారా పరమేశ్వరుడు అందరు హృదయాంతరాలంలో ఉన్నాడు. కావున యోగక్షేమం వహామ్యం అని చెప్పి భగవంతుడు చెప్పినాడు. కావున ఈ కలికాలంలో మాత్రం ఒక చోటుండే అనుష్ఠానం చేసుకోవాలని సుఖయోగీంద్రుల వారు భాగవతంలో ఈ రహస్యం చెప్తాడు. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూడి పరుపులేల సహజంబులకు కర
వానరాంజలు లేకున్నవే భాజన భోజన పుంజమేల వల్కలాజిన కుశావలు లేకున్నవే కట్టదు కోల సంఘంబులేల కొనగొని వశింప గుహలు లేకున్నవే ప్రాసాది సౌధాది పటలమేల పలరసాదులు కొరియవే పాదపములు సాధు జలముల నుండవే సకల నదులు పొసగ భిక్షలు బెట్టరే పుణ్యసతులు ధనమధాందుల కొలువేల తాపసులకు అని సుఖయోగీందుల వారు ఆ కృతయుగము త్రేతాయుగము ఆ యుగ ధర్మాన్ని బట్టి అరణ్యంలో ఫలాదులు ఎక్కువ ఉండేది కావున అరణ్యంలో ఉండి మహర్షులు గుహలలో ఉండి తపస్సు చేసుకునేవారు కావున అప్పుడు చెప్తూ ఫలరసాదులు కొరియవే పాదపములను చెప్పినాడు. ఆ యుగధర్మంలో కలియుగంలో ఆకలిలో పొసగ భిక్షలు బెట్టరే పుణ్యసతులను మళ్ళీ చెప్పినాడు. అంటే కలియుగంలో అవన్నీ నశిస్తాయి, ఎవరో పుణ్యపురుషులు మీకు ఆ ఆహార పానీయాలు ఇస్తారు కావున పరమాత్మ చింతన చేసుకోండి. సౌదములు భవతీ భిక్షాందేహం ఒక ఇంటికి వెళ్తే ఎందుకు బ్రహ్మచారి నువ్వు పెళ్లి చేసుకో, ఈ గృహస్థాశ్రమను స్వీకరించానంటారే కానీ చీ సంసారమొద్దు నువ్వు పుణ్యపురుషుని స్వామి అంటారు అనరని ఈ కలికాలంలో అలా ఉంటున్నారని చెప్పి మీరు ధనమధాంధులైన వారి దగ్గరికి వెళుతూ దేహాన్ని వెళ్ళవలసిన అవసరం లేదు, దైవ చింతన చేసుకుంటూ మీరు ఉండండి, ఆ భగవంతుడే మీకు అన్ని చేకూర్చుతాడు అని సుఖయోగీంద్రుల వారు భవిష్యత్తువాని. సాధకులెల్లరూ కూడా ఒక చోట ఉండే పరమాత్మ చింతన చేసుకోవాలా, తిరగరాదు. గృహస్థులు ఎప్పుడు తిరగపోతే చెడిపోతారు, గృహస్థులు ఎప్పుడు తిరగాల. సన్యాసులు తిరిగితే చెడిపోతారు, సంసారులు తిరగకుండా చెడిపోతారు. అందుకోసం వాళ్ళు తిరుగుతూ ఉండాల, అనగా పనిపాటలు చేస్తుంటారు కావున అది అవసరము. సన్యాసి తిరిగితే సాధన జరగదు కావున ఒకే చోటు ఉండి అనుష్ఠానములు చేసి లోకశ్రేష్ఠకై దారబోయాల సన్యాసి ధర్మము. అందుకోసమే ఇక్కడ పురుష ప్రయత్నం వల్ల పాణిని మహర్షుల వారింటికి ఆ సన్యాసి వచ్చేసి రాగానే అడుగుతారు కదా, స్వామి మా పిల్లలు బాగుంటారా, ఈసారి పంటలు బాగొస్తాయా, మాకు ఆరోగ్యం బాగుంటుందా. వాళ్ళు త్రికాల జ్ఞానులు పుణ్యపురుషులు కావున మహానీయులు అనుష్ఠాన పరులు కావున ఏమైనా చెప్పుతారని ఆశ చేత అడుగుతుంటారు. అప్పుడు ఆ ఒక కుమారుడు ఉన్నాడు. తల్లి ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చేసి, స్వామి మా కుమారునికి విద్య బాగున్నదా, చదువు బాగొస్తుందా అని అడిగింది ఆ తల్లి. ఆ స్వామి ఉండి సరే అమ్మ హస్తరేఖలు చూసి చెప్తాను చెప్పి హస్తరేఖలు చూసినాడు. చూసి అమ్మా ఈ పిల్లవానికి విద్యారేఖ లేదమ్మా, చదువు రాదమ్మా అని చెప్పినాడు హస్త సాముద్రికమును చూసి. అప్పుడుండి ఆ చిన్న బాలుడు కావున స్వామి ఆ రేఖ ఎక్కడుంటుంది అని అడిగినాడు. అయినా ఆ హృదయ రేఖ అంటారు. ఈ హృదయ రేఖలో ఇది వంగరపు ఏలు అంటారు. ఈ వంగరపు ఏలు నుంచి ఈ హృదయ రేఖలోకి చక్కన ఉండాలా, అది విద్యారేఖ అంటారు నాయన అని చెప్పినాడు ఆ స్వాముల వారు ఆ పిల్లవానికి. వెంటనే నాకు లేదు కదా స్వామి అని చెప్పినాడు. ఆ తల్లి తన స్వాముల వారితో మాట్లాడుతుండగా తన తల్లి ఆ స్వాముల వారితో మాట్లాడుతుండగానే విద్యారేఖ లేదని అది తెలిసిపోయింది కావున ఇంట్లోకి పోయినాడు, కత్తి తీసుకున్నాడు. ఆ గురుదేవుడు ఆ స్వాముల వారు చెప్పినట్టుగానే ఆ వంగరపు రేలుక నుంచి విద్యారేఖలోకి, అనగా విద్యారేఖ ఆ వంగరపు ఏలుక నుంచి చక్కన ఆ హృదయ రేఖలో కరెక్ట్గా గీసుకున్నాడు. స్వామి ఇక చూడు నాకు విద్యారేఖ వచ్చేసింది అన్నాడు. అయ్యో అట్లా కాదు నాయనా, అదే పరమేశ్వర అనుగ్రహం వల్ల రావాలి కానీ మనం గీసుకుంటే గీట్లు కావునైనా అని చెప్పుకుంటూ వెళ్ళిపోయినాడు. తల్లి బాధపడుతూ ఆ అమాయకత్వమునకు బాధపడుతూ, కుమారా ఎట్లా గీసుకుంటే విద్యారేఖలు కావునైనా, నీకు విద్యారేఖ లేదని ఆ మహాపుణ్యపురుషుడు చెప్పినాడు కదా, ఈ కత్తితోని అట్లా గీట్లు గీసుకుంటే విద్య వస్తుందానైనా, అది రాదు. కావున ఆ విద్య రావాలంటే ఏం చేయాలమ్మా అంటే, నాయన ఒక పరమేశ్వరుని అనుగ్రహం వల్లనే అన్ని విద్యలు వస్తాయి, అది తపస్సు వల్ల ప్రాప్తిస్తుంది నాయన అని తపస్సు గురించి చెప్పింది ఆ పాణిని మహర్షికి తన తల్లి.
చిన్న వయసులో ఉన్నటువంటి పాణిని మహర్షి నేరుగా వెళ్ళి తల్లి నిద్రావస్థలో ఉన్నప్పుడు లేచి వెళ్ళిపోయినాడు. అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఢమరుకమును రాగించింది. ఐవన్రులకు మున్నగు 14 సూత్రములు వెలువడినాయి. పాణిని మహర్షి హృదయంలో ప్రవేశించినాయి. పాణిని మహర్షి వ్యాకరణ సంస్కృత భాషకే మూల పురుషుడైపోయినాడు. చూశారా, వ్యాకరణ సూత్రాలు అల్లింది ఎవరు? పాణిని మహర్షి. సంస్కృతమునకే మూల పురుషుడు కాగలిగినాడు. ఎన్నో గ్రంథములు రాసినాడు. మరి అన్ని విద్యలు ప్రాప్తించినాయి. ఎప్పుడు ఢమరుకమును మ్రోగించినప్పుడు ఐవన్నులకు మున్నగు 14 సూత్రములు మీరు చూసుకునండి. ఆ పాణిని మహర్షిలో ప్రవేశించినప్పుడు ఆ భగవంతుని కరుణాకటాక్షముల సమస్త విద్యలు ప్రాప్తించినాయి. మరి ఇక్కడ విద్యారేఖ లేదు కదా. మరి భగవంతుని ప్రార్థించినందువల్ల భగవంతుని కరుణాకటాక్షం వల్ల సమస్త విద్యలు వచ్చినాయా రాలేదా? ఇది పురుష ప్రయత్నము, దైవానుగ్రహము. ఆ పురుష ప్రయత్నం లేనటువంటి వారికి, పురుష ప్రయత్నం చేయలేనటువంటి వారికి దైవానుగ్రహము ప్రాప్తించదు. అందుకోసం మీరు పురుష ప్రయత్నం చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు సమస్తము ప్రాప్తిస్తుంది, దైవానుగ్రహము సిద్ధిస్తుంది. మీరు పురుష ప్రయత్నం చేయండి, అసాధ్యములు సుసాధ్యములై తీరుతాయి. మీకు ఇంకొక చక్కటి ఉపమానము చెప్తాను. పూర్వకాలంలో ఒక సముద్ర తీరంలో టిట్టిబాతు అని ఒక చిన్న పక్షి గుడ్లు పెట్టుకుంది. సముద్ర తీరం చల్లదనగా ఉంటుందని పెట్టుకున్నప్పుడు ఆ ఒడ్డులో పెట్టుకుంది. కావున సముద్రుడు తరంగాదుల వల్ల ఆ గుడ్లకు తాకినందువల్ల గూడుతో పాటు లోపలికి వెళ్ళిపోయినాయి గుడ్లు. ఆ పక్షి ఏడ్చి 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 తల్లడిల్లుతూ, సముద్రా నాకు ఇంత అన్యాయం చేస్తావా? నీతో నేను పోటీ పడతాను, నీ సముద్రాన్ని మొత్తం త్రాగేస్తాను, నా గుడ్లు నేను తెచ్చుకుంటా అని నోరు నిండుగా ముక్కు ద్వారా నోటి నిండుగా నీరు పట్టుకొని దూరం వెళ్ళి నీరు పోస్తేస్తుంది. మళ్ళీ వస్తుంది, నోట్లో నిండుగా పట్టుకుంటుంది పుక్కిట్లో, నేరే తీసుకుపోయి మళ్ళీ దూరం పోస్తుంది. తోట పక్షులు నవ్వినాయి, ఏడ్చినాయి. అమాయకత్వమునకు చూసి తల్లడిల్లుతూ కొన్ని పక్షులు ఏలం చేసి, సముద్రమును ఖాళీ చేయడం అంటే నీకు సాధ్యమా? వద్దు, విరమించుకో, ఈ అవివేకమైన పని విరమించుకో, ఈ పని చేయవద్దన్నాయి. సరే, నాకు తోడైతే తోడు కండి, లేకపోతే మీరు ఊరుకోండి. నేను చచ్చినా సరే దేహం పాత ఏవ కార్యం సాధయేవ, ఈ దేహాన్నైనా వదులుతాను, ఈ దేహమునైనా వదులుతాను, కార్యానైనా సాధిస్తాను. అంతేగాని మీకు నా పైన ప్రేమ ఉంటే సహకరించండి, లేకపోతే ఊరుకోండి అని చెప్పి ఆ నోరు నిండుగా ఆ పక్షి ఆ సముద్ర జలాన్ని నోటి నిండుగా పట్టుకొని దూరం పోస్తూ మళ్ళొస్తూ పోరాడుతూ ఉన్నది. ఎన్ని యుగాల వరకు కానీ, ఎన్ని యుగాలు, వేల యుగాలు, లక్షల కోట్ల యుగాలైనా సముద్రంను త్రాగలేదు పక్షి, సాధ్యం కాదు. అయినా పురుష ప్రయత్నం చేస్తుంది. ఈ సముద్రం మొత్తం ఖాళీ చేసేస్తా, నా గుడ్లు తెచ్చుకుంటా అన్నప్పుడు ఈ పక్షి వింటలేదని చెప్పి దానికి ఉన్నట్టు తన పతిదేవుడైన ఆ పక్షిమాతకు పతిదేవుడైన ఆ పక్షీశ్వరుడు గుడంగా పతిదేవుడు తోడైనాడు. అందరు కలిసి కొన్ని నీరు తీసుకుపోయి అక్కడ పోస్తున్నారు, కొన్ని నవ్వుకుంటూ ఏలం చేస్తూ పక్కకున్నారు, కొంతమంది నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకు మా పక్షి జాతికి ఇలవలేదా? ఈ సముద్రుడు మా గుడ్లు తెచ్చి మాకు ఇవ్వలేడా అని అన్ని ఆ సముద్ర తీరంలో గుంపులు కూడినాయి పక్షి జాతి మొత్తం. నారద మహర్షి గగనతలంలో విహరిస్తూ వెళుతున్నాడు. భూలోకం వైపు చూసినాడు. దివ్య దృష్టితో అంతా గ్రహించినాడు. అవును, పక్షి జాతికి ఎంత పురుష ప్రయత్నము!
మానవులకు ఆ పక్షికి ఉన్నటువంటి శ్రమ చేస్తే, ఆ పక్షి చేసిన శ్రమ చేస్తే జీవుడు ముక్తాత్ముడైపోతాడు కదా, కైవల్యాన్ని పొందుతాడు కదా. ఆ పక్షి ఎంత పురుష ప్రయత్నం చేస్తుంది ఈ మానవాళికి ఉపదేశం చేయాలని చెప్పి, ఇదొక్క సాధన ద్వారా మానవులు సర్వేశ్వరుని కృపను పొందటానికి ఒక నిదర్శనం కథ అల్లాలి, మానవులకు ఉత్సాహం కలిగించాలనే భావన చేత ఈ పక్షి చేస్తున్నటువంటి పురుష ప్రయత్నమును నేను సార్థకత కలిగించాలని చెప్పి నేరుగా సహాయం చేయాలనే భావన చేత వైకుంఠానికి పోయినాడు. గరుత్మంతుని ఇక్కడ రా గరుత్మంత అని పిలిచినాడు, వచ్చినాడు. గరుత్మంత, నువ్వు పక్షిరాజు కదా, శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం కదా, నీ పక్షి జాతి భూలోకంలో నశించే రోజులు వచ్చినాయి. నువ్వు ఈ మహా విష్ణుమూర్తి వాహనము గరుత్మంతుడవు, నువ్వు పక్షిరాజు కదా, నీ యొక్క పక్షి జాతికి సహాయం చేయము గరుత్మంత. నిరాహార దీక్ష చేస్తున్నాయి, అన్నీ మరణిస్తాయి అనగానే నేరుగా వచ్చినాడు గరుత్మంతుడు. ఏం జరిగింది అని అడిగినాడు. విషయం అంతా కూడా సముద్రుడు తన గుడ్డను సముద్రుడు తీసుకొని వెళ్ళినాడు తరంగాదుల ద్వారా. నా గుడ్డు నాకు కావాలని ఏడ్చింది ఆ పక్షి. ఆ గరుత్మంతుడు దివ్య పురుషుడు కావున గరుత్మంతుడు సముద్రునికి చెప్పినాడు, ఓ సముద్ర, ఈ పక్షి గుడ్డు తెచ్చి ఇవ్వుము అన్నాడు. అది ప్రకృతి సహజము, తరంగాదుల ద్వారా లోపలికి వెళ్ళిపోయినాయి, అది నాది కాదు, తప్పు, నేను తెచ్చివ్వను అన్నాడు. అది సృష్టి విరుద్ధం అన్నాడు. అట్లయితే నీతోనే విరుద్ధం పెట్టుకుంటా నేను, రమ్ము యుద్ధానికని చెప్పి రెక్కలతో కొట్టుతూ గోర్ల ద్వారా చీల్చుతూ సముద్రునిపై యుద్ధానికి సిద్ధమై పెద్ద పెద్ద కులపర్వతాలు తెచ్చి విసిరేస్తున్నాడు సముద్రునిపైకి. సముద్రం అల్లకల్లోలం అవుతుంది. సముద్రుడు భయపడి గరుత్మంతుడు నన్ను చంపుతాడని చెప్పి భయపడి ఆ 2 గుడ్లు తెచ్చి ఆ పక్షికి ఇచ్చినాడు ఆ సముద్రుడు. చిన్న పక్షి ఎంత కార్యాన్ని సాధిస్తాని పురుష ప్రయత్నం వల్ల, ఇట్టి కార్యమును సాధిస్తాని పురుష ప్రయత్నం చేస్తూ ఈ శరీరం పైన సరే అని చెప్పి శరీర దృష్టిని వదిలేసి పురుష ప్రయత్నం చేసినందువల్ల ఆ పక్షి తన గుడ్డు తెచ్చుకొని తన పక్షి జాతి అంతా సంతోషించినారు, జయ జయ ధ్వానాలు పలికినారు. సముద్ర తీరమంతా కూడా ఆహ్లాదకరంగా పక్షి జాతి అందరూ పండుగలు చేసుకున్నారు మొత్తం. చూశారా, చిన్న పక్షి ఎంత సముద్రుని ఓడించగలిగింది పరమభక్తుడైన గరుత్మంతుని యొక్క సహాయం వల్ల. పురుష ప్రయత్నం చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు దైవ అనుగ్రహం కలుగుతుంది. అట్టి పుణ్యపురుషులకు ఎవరో సద్గురుమూర్తులు, పుణ్యపురుషులు, దేవదూతలు, పరమభక్తులు తోడవుతారు. వారు ఇహలోకముల నుండి భవబంధ విముక్తుడు అయ్యేలాగున ఆశీర్వదిస్తారు, అనుగ్రహిస్తారు. పురుష ప్రయత్నం చేస్తున్నటువంటి పరమభక్తులకు ఇహ సంపదలు ప్రాప్తిస్తాయి, ఆకర్ల పరసంపద ప్రాప్తిస్తుంది. వాళ్ళు ముక్తాత్ములు అయిపోతారు, తరిస్తారు. అందుకోసమే మీరందరూ కూడా ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే ఎత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి. భగవంతుడు అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మము ఒక్కరిలో భాషించాలంటే మీరు ఇట్టి సద్గుణాలు కలిగి సదాచార సంపన్నులై ఉన్నందువల్ల ఆ భగవంతుడు మీ హృదయంలో నుండి భాషిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ అన్ని సమస్త కోరికలు మీకు సిద్ధిస్తాయి. కావున మీరు ఇట్టి సుగుణాలు కలిగి ఇట్టి వ్రతమును పూని పురుష ప్రయత్నం చేస్తూ ఆ భగవంతుని ఆ సర్వేశ్వరుని కృపను పొంది తరించాలని కోరుతూ ఓం తత్సత్. ఓం నమః శివాయ. ఓం
సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే కింద తపోగుహ దగ్గర మీరు నివృత్తి చేసుకొనవచ్చును. ఏమైనా సందేహాలుంటే అక్కడ అడిగి మీ సందేహ నివృత్తి చేసుకొనవచ్చును. ఓం తత్సత్. శుభం భూయాత్.